హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ సెషన్‌లో కంప్లీట్‌గా అథెంటికేషన్ గురించి అయితే చూస్తాము బై యూజింగ్ రిడక్స్ అని. ఈ టాపిక్‌లో మోస్ట్‌లీ థియరిటికల్‌గానే ఉంటది. అంత ప్రాక్టికల్‌గా అయితే ఏముండదు. అండ్ ప్రాక్టికల్‌గా ఎందుకు చెప్పట్లేదు అంటే, సో, దీంట్లో ఉన్న టాపిక్స్ ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా మనం డిస్కస్ చేసుకోవాలనుకుంటే, ఒక్కొక్క టాపిక్‌కి 2 అవర్స్, 3 అవర్స్ అలా టైం తీసుకుంటుంది. సో, అలా మనకి తీసుకునే బదులు, అలా చేసే బదులు, సో, అవన్నీ వేరే నెక్స్ట్ సెషన్‌లో అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నప్పుడైతే ఇన్ డీటెయిల్‌గా చేసుకోవచ్చు. అండ్ ఒక చిన్న చేంజ్ ఏంటంటే, మనకిక్కడున్న ఈ అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్‌లో నేను 17థ్ కొత్తగా యాడ్ చేశాను. దట్ ఈస్ రియాక్ట్ క్వెరీ. సో, మనకి ఈ రిడక్స్ ఎలా అయితే ఉందో, ఆర్టికల్ క్వెరీ ఎలా అయితే ఉందో, రియాక్ట్ క్వెరీ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ లైబ్రరీ. సో, మల్టిపుల్ ఏపీఐస్‌ని అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి కదా! ఒక ప్రాజెక్ట్‌లో. అలాంటి ప్రాజెక్ట్స్‌ని ఈ రియాక్ట్ క్వెరీ కూడా హ్యాండిల్ చేసుకొని డెవలప్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా క్యాచింగ్ ఉంటుంది. అండ్ ఆర్టికల్ క్వెరీలో ఏవేవైతే థింగ్స్ ఉంటావో అవన్నీ కూడా ఈ రియాక్ట్ క్వెరీలో కూడా ఉంటాయి. సో, ఇన్ కేస్ మీ ప్రాజెక్ట్‌లో రిడక్స్ వాడకపోతే ఈ టాస్క్ క్వెరీ వాడుకోవచ్చు. టాస్క్ క్వెరీ అన్నా, రియాక్ట్ క్వెరీ అన్నా ఒకటేనా అంటే యెస్. 2 కూడా ఒకటే. సో, ఇది ప్రైమర్‌లీ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఈ రియాక్ట్ క్వెరీ అనేది ఓన్లీ రియాక్ట్ కోసమే డెవలప్ చేద్దాము అనే ఇంటెన్షన్‌తోని ఆ నేమ్ పెట్టారు. అండ్ లేటర్ థట్ ఈ వ్యూ జేఎస్, యాంగులర్ జేఎస్ వీటికి కూడా ఇంటిగ్రేషన్ చేసుకునేలాగా ఉండాలి అని సో, అన్నిటికి కామన్‌గా ఉండే నేమ్ లాగా అయితే టాస్క్ క్వెరీ అనేది పెట్టారు. నేమ్ చేంజ్ చేశారు. ఓకే. యాహ్! సో, ఇప్పుడైతే అథెంటికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ అథెంటికేషన్? అసలు అథెంటికేషన్ అంటే ఏంటి? Authentication is a process of verifying a user's identity. It ensures that the person trying to access the system is who they claim to be. It is different from authorization, which determines what your user can access after being authenticated. Yes. ఇక్కడ మనకి 2 టర్మినాలజీస్ అయితే వచ్చాయి. సో, దట్ ఆర్ ఏంటంటే అవి అథెంటికేషన్ ఒకటి, ఆథరైజేషన్ ఒకటి. సో, వీటి మధ్య డిఫరెన్స్ ఉంటది. ఈ 2 సేమా అంటే కాదు. అథెంటికేషన్ ఏంటంటే ఎవరైనా సరే మన యాప్‌లోకి ఎవరైనా సరే యూజర్ కింద లాగిన్ అవ్వచ్చు. రైట్. సో, యూజర్ కింద లాగిన్ అయ్యి అతనికి కొన్ని రోల్స్ ఉంటాయి. ఓకే. అతను ఒక యూజర్ రోలు, ఇంకొక అతను ఒక అడ్మిన్ రోలు, ఇంకొక అతను మేనేజర్ రోలు, ఇంకొక అతను సంథింగ్ అని రోల్స్ పెట్టుకోవచ్చు. సో, ఆ రోల్స్ డిఫైన్ చేసేదే ఆథరైజేషన్. ఓకే. సో, ఇక్కడ ఒక ఫీచర్ ఉందనుకోండి. ఇప్పుడైతే ఇక్కడ ఏం లేదు. కొన్నిటికి ఎలా ఉంటాయంటే మనం వెబ్‌సైట్‌లోకెళ్ళాక ఇక్కడ డాష్‌బోర్డ్ అని వస్తది. అది ఓన్లీ అడ్మిన్ రోల్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తది. సో, అది అడ్మిన్ రోల్ ఉందని ఎలా తెలుస్తుంది? దట్ ఈస్ కాల్డ్ యాస్ ఆథరైజేషన్. ఆ రోల్‌లు పెట్టడమే ఆథరైజేషన్. ఓకే. అథెంటికేషన్ అంటే మనం ఫస్ట్ లాగిన్ అయ్యేది. యూజర్ లాగా బై డిఫాల్ట్‌గా వితౌట్ రోల్స్ అని లాగిన్ అయినప్పుడు దాన్ని అథెంటికేషన్ అంటారు. ఓకే. యాహ్! సో, మనకి అథెంటికేషన్ ఏంటో మనకి ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది. ఓకే. ఒక యూజర్‌ని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసమని ఈ అథెంటికేషన్‌ని యూజ్ చేస్తారు. అండ్ మీరిక్కడ డయాగ్రామ్ చూడండి ఇంకా సింపుల్‌గా అర్థమవుతది. సో, సింపుల్ మనకి చాలా టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ ఉంటాయి. మనం ఇయన్నీ కూడా డిస్కస్ చేస్తాము. అండ్ దీంట్లో మనకి క్లయింట్ టైప్ ఏపీఐస్. ఏపీఐస్ అంటే బ్యాక్ ఎండ్‌లో ఉంటది. మనం ఇప్పుడు ఏం చేయం. అండ్ క్లయింట్ టైప్ అనేది మనం రియాక్ట్‌లో రాస్తాం. సో, మనం ఏం చేస్తాం నార్మల్‌గా రిజిస్ట్రేషన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ క్లయింట్ దగ్గర నుంచి తీసుకొని ఏపీఐకి పంపిస్తాం. ఏపీఐ ఏం చేస్తది? ఆ ఏపీఐ డేటాబేస్‌లో స్టోర్ చేస్తది. సో, డేటాబేస్ ఇక్కడ ఏం లేదు. బట్ అనుకోండి. సో, ఆ డేటాబేస్‌లో స్టోర్ చేసుకొని క్లయింట్ ట్యాబ్ క్లయింట్ ట్యాబ్‌లో నుంచెళ్ళి ఆ రిక్వెస్ట్ మళ్ళీ యూజర్ లాగిన్ అయ్యాడనుకోండి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత. యెస్ ఈ యూజర్ ఉన్నాడు. ఇతను మంచోడే. మన దగ్గర డేటా ఉంది ఇతనిది. సో, ఇతను మన వెబ్ పేజ్‌లోకైతే యాక్సెస్ చేసుకోవచ్చు. డేటా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో, అప్పుడు ఏపీఐ ఏం చేస్తదంటే ఒక టోకెన్‌ని జనరేట్ చేసి ఆ యూజర్‌కి స్పెసిఫిక్‌గా అది యూనిక్‌గా ఉంటది. ఒక్కొక్క యూజర్‌కి ఒక్కొక్క టోకెన్ లాగా ఉంటది. సో, ఆ టోకెన్‌లో సమ్ డేటా ఉంటది. ఓకే. సో, ఆ టోకెన్‌ని యూఐకి పంపిస్తది. సో, యూఐలో ఎక్కడనో ఒక దగ్గర లోకల్ స్టోరేజ్ అయినా, స్టేషన్ స్టోరేజ్ అయినా, కుకీలో అయినా ఆ టోకెన్‌ని స్టోర్ చేసుకొని నెక్స్ట్ టైమ్ అథెంటికేటెడ్ డేటా ఇప్పుడు ఏదైతే సెక్యూర్ డేటా ఉంటదో ఆ సెక్యూర్ డేటాకి ఆ టోకెన్ పంపియాలి హెడర్స్ కింద. ఓకే. సో, మీకింకా పోను పోను ఇంకా క్లియర్‌గా అయితే వస్తాయి. ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇంకా క్లారిటీగా వస్తాయి. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకా డీటెయిల్‌గా ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ చేసి పెట్టండి అంటే ఐ విల్ డూ థట్ వీడియోస్ ఆల్సో. ఓకే. డోంట్ వర్రీ. సో, క్లయింట్ యాప్‌లో నుంచెళ్ళి ఒక టోకెన్ ఏబీఐకెళ్తది. దట్స్ ఇట్. సో, ఆ యూజర్ ఆ టోకెన్ పంపిస్తే యెస్ ఇతను ఇదొక వాలిడ్ టోకెన్ మనకి పంపాడు. సో, ఈ టోకెన్ ఆల్రెడీ ఉంది ఎగ్జిస్టింగ్‌గా ఒకతనికి. సో, ఇతనికి మనం రమ్మనొచ్చు అన్నట్టు ఈ ఏపీఐ చెప్పేస్తది. అంతే. సో, ఇన్ కేస్ ఏమన్నా తప్పుగా డేటా పంపిస్తే ఈ ఏపీఐలో రిజెక్ట్ అయిపోతది. సో, ఇతను అథెంటికేటెడ్ యూజర్ కాదు. టోకెన్ అయితే కరెక్ట్ లేదు అని చెప్తది. అంతే. దట్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్లో. ఓకే. యాహ్!
సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంచాను. సో, దానికొక ఎగ్జాంపుల్ లాంటిది. యూజర్ ఎంటర్స్ క్రెడెన్షియల్స్, సర్వర్ వెరిఫైస్, రిటర్న్ ఇఫ్ వాలిడ్ అయితే ఒక టోకెన్‌ని రిటర్న్ చేస్తది. లేదంటే రి టోకెన్ ఎర్రర్ త్రో చేస్తది. సో, ఆ టోకెన్ వచ్చిందంటే క్లయింట్ ఏం చేస్తది, ఒక దగ్గర స్టోర్ చేసుకుంటది. యాహ్! సో, యూజర్ అనేవాడు అథెంటికేటెడ్ అని చెప్తది. సో, దిస్ ఈస్ ది కంప్లీట్ ఫ్లో అన్నట్టు. లాగిన్ ఫ్లో. ఓకే. సో, మీకైతే కొంచెం అర్థమైంది కదా! ఎలా వర్క్ అవుతుంది అథెంటికేషన్ అనేది. యాహ్! వై యూజ్ రెడిక్స్ ఫర్ అథెంటికేషన్? సో, రెడిక్సే ఎందుకు వాడుకోవాలి? లిటరల్లీ చెప్పాలంటే రెడిక్సే వాడాలి అని ఏముండదు అథెంటికేషన్‌లో. నీ టాపిక్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను గానీ, డెఫినైట్‌లీ రెడిక్సే వాడాలి అంటే అవసరం లేదు. ఒక యుటిలిటీ ఫంక్షనే వాడుకోవచ్చు. రెడిక్స్ వాడకుండా కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. కానీ ఇన్ కేస్ మన ప్రాజెక్ట్‌లో రెడిక్స్ ఉంటే, ఓకే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌గా మనకి రెడిక్స్ ఉంటే ఏం చేసుకోవచ్చు? ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు? అనేది సింపుల్. చాలా సింపుల్ ఉంటది. సో, స్లైస్ అథ్ అని ఒకటుంది గదా! సో సో, ఈ అథెంటికేషన్ స్లైస్‌లో బేసికల్లీ మనం టోకెన్ స్టోరేజ్ తీసుకుంటాం. సో, యూజర్ ఎవడు, అతనికి టోకెన్ ఏముంది. సో, ఇన్ కేస్ లాగిన్ సక్సెస్‌ఫుల్ అవుతే టోకెన్‌ని తీసుకొని మనం స్టోర్ చేస్తాం. సింపుల్. మనం బేసికల్లీ ఒక కౌంటర్ యాప్ ఎలా ఇస్తున్నామో అలా చేశాం. అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఓకే. టోకెన్ వచ్చిందంటే స్టోర్ చేసుకుంటది. సో, మీకు ఇది కొంచెం కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. బట్ అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకే. సింపుల్. అండ్ ఇంకా డీటెయిల్‌గా అయితే చూద్దాము. సో, ఇది యాస్ ఆఫ్ నౌ ఒక టెర్మినాలజీ మనకి ఐడియా రావడం కోసమని ఈ వీడియో. ఓకే. అండ్ బేసిక్ అథెంటికేషన్. సో, ఇది బేసికల్లీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎవ్రీ రిక్వెస్ట్‌లో మనం పంపిస్తే దాన్ని బేసిక్ అథెంటికేషన్ అంటారు. సో, ఆ రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఆ ఏపీఐని హిట్ చేసేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ పంపిస్తాం. సో, దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో, పాస్వర్డ్ ఎవ్రీ టైమ్ పంపిస్తున్నాం కాబట్టి, సో, లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే దట్ మీన్స్ సెక్యూరిటీ తక్కువగా ఉంది. ఓకే. అండ్ సెషన్ బేస్డ్ అథెంటికేషన్. సో, ఇదేం చేస్తదంటే సర్వర్‌కి సర్వర్‌లో కొన్ని సెషన్ ఐడీస్ ఉంటాయి. ఇప్పుడు యూజర్ లాగిన్ అయ్యాడు. సో, యూజర్ లాగిన్ అయినప్పుడు యూజర్ డీటెయిల్స్‌తోని ఒక సర్వర్ ఐడీని సారీ సెషన్ ఐడీని క్రియేట్ చేస్తది. సో, అది యూఐకి పంపిస్తది. యూఐ ఏం చేస్తది? ఆ సెషన్ ఐడీ పట్టుకొని ఎక్కడనో ఒక దగ్గర లోకల్ స్టోర్‌లో పెట్టేసుకొని అక్కడి నుంచెల్లి ఈ సెషన్ ఐడీ మళ్ళీ ప్రతి రిక్వెస్ట్‌లో పంపిస్తే యెస్, ఇతనొక లాగిన్డ్ యూజరే. ఇతను ఎగ్జిస్టింగ్‌గా ఉన్నాడు అని చెప్తది. దట్ ఈస్ సెషన్ బేస్డ్ అథెంటికేషన్. And token based authentication and JWT, JSON Web Tokens. Already we are discussed that here in this image. ఈ ఇమేజ్ కంప్లీట్‌గా JWT గురించే. ఓకే. యాహ్! సింపుల్ యాస్ దట్. అండ్ OAuth. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, మీరు కొన్ని వెబ్‌సైట్ చూసుకున్నా లేదంటే మోస్ట్‌లీ ఇప్పుడు వచ్చిన చాలా వరకు యాప్స్‌లో మనకి గూగుల్ లాగిన్ గూడా ఇస్తాడు. ఫేస్‌బుక్ లాగిన్ ఇస్తాడు. ఈమెయిల్ లాగిన్ ఇస్తాడు. సో, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ అథెంటికేషన్స్. వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసి పెట్టుకుంటారు. సో, వాటిని మనం జస్ట్ ఆ ప్రొవైడర్‌ని వాడుకుంటే సరిపోతది. యూజర్ అనేవాడు ఆటోమేటిక్‌గా అథెంటికేషన్ అవ్వచ్చు. ఓకే. అండ్ దట్ ఆర్ హైలీ సెక్యూర్డ్. సో, ఇవి ఈ 4 టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అథెంటికేషన్‌లో ఇవన్నీ గూడా కొన్ని టైప్స్. ఓకే. అండ్ వీటి గురించి ఉంది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఇంత ముందుకు. వాటి గురించి ఇక్కడ గూడా ఉంది. అంతకు మించి ఏం లేదు. ఓకే. అండ్ ఇందులో జేడబ్ల్యూటీ టోకెన్ గురించి గూడా మనం చాలా వరకు డిస్కస్ చేశాము. మీకు ఒకవేళ జేడబ్ల్యూటీ అథెంటికేషన్‌ని చూసుకొని డెవలప్ చేయండి ఒక ప్రాజెక్ట్ అంటే మాత్రం డెఫినెట్‌గా ఒక అథెంటికేషన్ ప్రాజెక్ట్ అయితే చేద్దాము. ఓకే. టోకెన్ అనేది రివోకేషన్ కావాలంటే మీకు ఈ టర్మినాలజీ కొంచెం క్రిటికల్‌గా ఉండొచ్చు. బట్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఈ రివోకౌట్ కావాలంటే ఇన్‌ఫెస్ట్ టోకెన్స్ అనేది కూడా ఉంటుంది. సో, నేను ఇంకా ఇన్ డెప్త్‌గా ఎళ్ళలేను. సో, ఇన్ డెప్త్‌గా ఎళ్తే మాత్రం ఖచ్చితంగా కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, అంత అవసరం లేదు ఇప్పుడు మనకి. సో, ఇలా ఉంటాయి. ఈ టోకెన్స్ ఉంటాయి. ఇది చేస్తది. ఇలా ఉంటుంది. ఇలా ఉంటది ఫ్లో అనేది తెలిస్తే సరిపోతది యాస్ ఆఫ్ నౌ. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా మనం డీప్‌గా ఎళ్ళిపోదాం. ఇప్పుడు నేర్చుకోవాలంటే దట్ ఈస్ హైలీ కాంప్లికేటెడ్ టాపిక్. సమ్ ప్రైవేట్ రౌట్స్. సో, ఒక పేజ్ ఉంది. సో, ఆ పేజ్ ఓన్లీ అథెంటికేటెడ్ యూజర్‌కి మాత్రమే కనిపించాలి. ఓకే. అందరికి కనిపించొద్దు అనుకున్నప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ చూడండి. ఇక్కడనే ఉంది డైరెక్ట్‌గా. సో, ప్రైవేట్ రౌట్ అనేది ఒక, ఒక లేఅవుట్ కాంపోనెంట్ రాసుకొని దాని లోపల చిల్డ్రన్ పెట్టాను. కాంపోనెంట్ కంపోజిషన్ రెడీ ఉంది కదా! సో, ఈ చిల్డ్రన్ ప్రోగ్రామ్స్‌లో మనకి కాంపోనెంట్స్ డైరెక్ట్‌గా పంపించుకోవచ్చు. సో, ఈ చిల్డ్రన్ పంపించాను. సో, ఆ చిల్డ్రన్ అనేది చూపిస్తున్నా. ఇఫ్ నాకు ఒకవేళ టోకెన్ ఉంటే, లేకపోతే లాగిన్ టు గో టు లాగిన్. టోకెన్ ఉంటేనేమో ఓకే. చిల్డ్రన్ చూపెట్టు. లేదంటే లాగిన్ పేజ్‌కెళ్ళు అన్నట్టుంది. సింపుల్ యాస్ దట్. అంతే కదా! సో, లాగిన్ అయ్యాడంటే టోకెన్ వస్తది. టోకెన్ తీసుకుపోయి లోకల్‌లో పెట్టేస్తాం. లోకల్ స్టోరేజ్‌లో. సో, ఆ టోకెన్ ఉంది అంటే ఓకే. మనకి ఆ కాంపోనెంట్ చూపెట్టొచ్చు. ఆ పేజ్ చూపెట్టొచ్చు. ఇన్ కేస్ ఆ టోకెన్ లేకపోతే లాగిన్ పేజ్‌లో పంపిస్తాం. అంతే సింపుల్. అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ సేమ్ యాస్ దట్.
సో, యాక్సెస్ ప్యాకేజ్ ఉంటది కదా! థర్డ్ పార్టీ లైబ్రరీ. సో, దాంట్లో గిట్ తీసుకున్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇట్ రిక్వైర్స్ సమ్ అథెంటికేషన్ వేరియర్ టోకెన్ అనుకున్నప్పుడు సో, దాని హెడర్ కింద అథరైజేషన్ అని పెట్టాలి. హెడర్స్ కింద అథరైజేషన్ పెట్టి దాని లోపలికి టోకెన్ పంపియాలి. వేరే టోకెన్. సింపుల్ యాస్ దట్. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ అథెంటికేషన్. సో, ఇది మనం రిడక్స్‌తోనే ఇంప్లిమెంటేషన్ చేయనవసరం లేదు. బట్ మనకి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే అథెంటికేషన్ పైన అది చాలా ఇంపార్టెంట్. చాలా యూజ్ అవుతది. ఓకే. సో, దట్ ఈస్ ద థింగ్ దట్ ఐ వాంట్ టు కన్వే విత్ యూ. And thanks for watching. And if you're not subscribed to TechGym Media, please do subscribe and support. Thank you. Thank you so much.